తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇక 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 2,650 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద డిఈఓ, తహసీల్దార్, ఎంబీఓల ఫోన్ నంబర్లు ఉంటాయని, ఏమైనా సమస్యలు వస్తే వారి దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులు సూచించారు. ఇక తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రైట్ బాగేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మరికాసేపట్లోనే ఇవాళ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇందుకోసం 2,650 పరీక్షా కేంద్రాలను కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నారు. ఇందులో 2,58,895 మంది అబ్బాయిలు ఉండగా 2,50,508 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను కూడా స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. అయితే ఈ 10వ తరగతి పరీక్షా నిర్వహణలో 2,650 పరీక్షా కేంద్రాలలో సిఎస్లు, డిఓలను కూడా స్కూల్ ఎడ్యుకేషన్ నియమించింది. ఓవరాల్ గా ఈ యొక్క అన్ని పరీక్షా కేంద్రాల్లో కలిపి 28,100 మంది ఇన్విజిలేటర్లు పనిచేయనున్నారు. అయితే ఈ యొక్క సిఎస్ అంటే చీఫ్ సూపరింటెండెంట్లు ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక్కొక్కరు ఉంటారు. వారు ఎగ్జామ్ పట్నా పత్రాలను రూమ్ పరీక్షా కేంద్రాల్లోకి షిఫ్ట్ చేసే రూమ్ ఏదైతే ఉంటుందో అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ సీసీ కెమెరాలను కూడా స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో నాంపల్లిలో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మానిటరింగ్ ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయడం జరిగింది. అయితే గతంలో 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం విద్యార్థులకు ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులకు కొంత రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 1 నిమిషం నిబంధనలను చివరి నిమిషంలో విద్యార్థులు ఉరుకులు పరుగులు పెడుతూ కూడా కొంత ఇబ్బందులు పడేది. కొందరు ఈ ఎగ్జామ్స్ మిస్ అవుతూ ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఆ యొక్క సమస్యల నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ కొంత ఊరటనిచ్చింది. ఈసారి నిర్వహించేటటువంటి ఈ ఎగ్జామ్స్ లో 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ను కూడా స్కూల్ ఎడ్యుకేషన్ నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంటే ఈ గ్రేస్ పీరియడ్ అంటే ఎగ్జామ్ 9:30 ప్రారంభమైతే ఆ 5 నిమిషాల తర్వాత అంటే 9:35 లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న వారికి కూడా ఎగ్జామ్స్ రాసేటటువంటి అవకాశం కల్పిస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్. అయితే ఈ చివరి నిమిషంలో ఉరుకులు పరుగులు అలాగే ఈ నిబంధనలు ఉన్న నేపథ్యంలో 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ మాత్రమే ఉన్న నేపథ్యంలో అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇప్పటికే సూచనలు జారీ చేసింది. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఒత్తిళ్లు లేకుండా కూడా పరీక్షలు రాసే విధంగా కూడా సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. భాగ్య ఓవరాల్ గా ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా కూడా నియర్ బై ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు అలాగే ఎక్స్రే సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో
మాన్స్ట్రాక్టింగ్ జరగకుండా ముందస్తుగానే వాటిని బంద్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈసారి 10వ తరగతి పరీక్ష రాసేటటువంటి అభ్యర్థులకు 24 పేజీలకు కలిగినటువంటి బుక్లెట్ ను ఇన్విజిలేటర్లు అందజేశారు. అదనంగా ఏ ఒక్క పేపర్ ను కూడా ఇవ్వబోము. అన్ని రకాల ప్రశ్నలకు ఇందులోనే సమాధానాలు రాయాల్సి ఉంటుందనేది కూడా ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జామ్స్ కు అటెండ్ అయ్యేటటువంటి విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు అలాగే గార్డెన్స్ తీసుకురావద్దు అనేటటువంటి నిబంధన కూడా విధించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు. అటు జిల్లాల్లోనూ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. వరంగల్ జిల్లాలో ఏర్పాట్లపై మా ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు. అటు జిల్లాల్లోనూ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అటు వరంగల్ జిల్లాలో పరీక్ష ఏర్పాట్లపై మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యారు. అధికారులు కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మొత్తం చేయడం జరిగింది. దీంతో పాటు చూస్తే గతంలో కంటే ఈసారి 5 నిమిషాలు లేట్ అయినా కూడా విద్యార్థులు అనుమతించడానికి పరీక్ష కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూడడం జరుగుతుంది. ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా మరో ఖమ్మం జిల్లా రెండు ఉమ్మడి జిల్లాల ప్రాంతంలో మొత్తం సుమారు 8 జిల్లాలకు సంబంధించి పరీక్షలకు సంబంధించిన వారు మొత్తం కావాల్సిన సామాగ్రి కూడా అన్ని ముందస్తుగా చేరుకోవడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం 144 సెక్షన్తో పాటు జిరాక్స్ సెంటర్లు కూడా ఇలాంటి అన్ని మూసివేయడం జరిగింది. ఎవరైనా విద్యార్థులు కానీ ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఎగ్జామ్ కొన్ని లేట్ అయినా కూడా కొన్ని ప్రాంతాలలో కూడా స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన సోషల్ సేవకులు కొంతమంది వారు కూడా వచ్చి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వారిని అందరినీ కూడా పరీక్ష కేంద్రాల కాడ దింపడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరికొన్ని ప్రాంతాలలో కూడా ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు రాసే పిల్లలకు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అక్కడ చలివేంద్రాలతో పాటు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పరీక్ష కేంద్రాలకు మొత్తం 144 సెక్షన్ తో పాటు చుట్టుపక్కల కూడా ఎవరిని కూడా రానివ్వకుండా పోలీస్ భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తుంది. మొత్తం ప్రతి జిల్లాకు సంబంధించిన కూడా కలెక్టర్ దాంతో పాటు సూపరింటెండెంట్స్ కూడా డిఓలు మొత్తం ఎక్కడెక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పరీక్షకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సుధాకర్.